హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దాని రిలేటెడ్గా ఉన్న స్టాటిక్ జీకే ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కొంచెం సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. రీసెంట్గా థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ అనేది న్యూఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క అధ్యక్షతన జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. సో మనకి థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్, 3వ జాతీయ స్థాయి కార్యదర్శుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అలాగే నెక్స్ట్ 27th నుంచి 29th డిసెంబర్ మధ్యలో ఈ సమావేశం అనేది జరిగిందనమాట. ఇది థర్డ్ కాన్ఫరెన్స్ అంటున్నాం కదా. సెకండ్ కాన్ఫరెన్స్ కూడా ఇదే సంవత్సరంలో జరిగింది. 2023లో జాన్ మంత్లో సేమ్ ఢిల్లీలోనే సెకండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద చీఫ్ సెక్రటరీస్ అనేది జరిగింది. మళ్ళీ డిసెంబర్ మంత్లోకి వచ్చేటప్పటికి థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ అనేది ఢిల్లీలో జరిగింది. అసలు మొట్టమొదటిగా ఈ సమావేశాన్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు 2022లో. అది కూడా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల అనే ప్రదేశం ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక క్రికెట్ స్టేడియం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అసలు ఈ సమావేశాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు, ఇలాంటి కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు? వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు అండ్ నార్మల్ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానీ నార్మల్ పథకాలు కానీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది, ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇలాంటి కార్యాచరణ రూపొందించేది లేదా బేసిక్ సపోర్ట్ ఇచ్చేది కూడా ఈ చీఫ్ సెక్రటరీస్ గానే చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళతో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, ఇయర్కి సంబంధించిన రివ్యూ కావచ్చు, ఇలాంటి వాటిని డిస్కస్ చేయడానికి అని చెప్పేసి ఈ సమావేశం మనకి ఢిల్లీలో జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్. అయితే మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్ని అడిగినప్పుడు సేమ్ ఇలానే అడుగుతారండి. ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు, ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఇలాగా కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్లో ఇంకొంచెం డిఫికల్టీని పెంచడానికి ఈ సమావేశం డిసెంబర్లో ఎప్పుడు జరిగింది, లేకపోతే ఇది జనవరిలో జరిగిందా థర్డ్ కాన్ఫరెన్స్, ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, ఈ కరెంట్ అఫైర్ ద్వారా మనం కొన్ని ఇంపార్టెంట్ 2023 కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేని కూడా చూసుకోవచ్చు. సో ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాల గురించి చూడొచ్చు అనమాట. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ అనే పథకం, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్. సో ఇది అన్ఆర్గనైజ్డ్ పీపుల్కి సంబంధించి, అంటే నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది. అదే కనుక ప్రైవేట్ జాబ్ హోల్డర్స్కి జనరల్గా పెన్షన్ రాదు. సో అలాంటి పీపుల్, అలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళకి 60 years ఏజ్ వచ్చిన తర్వాత గవర్నమెంటే పెన్షన్ ఇచ్చేలాగా ఈ శ్రమయోగి మాన్ ధన్ అనే పథకాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. మరి ఎలాగ దీంట్లో ఎన్రోల్ అవ్వచ్చు? సో ఇందులో కనుక ఎన్రోల్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలంటే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. 18 to 40 years మధ్యలో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఈ ఏజ్ని కలిగి రిజిస్టర్ అయి ఉన్నారో వీళ్ళ యొక్క శాలరీ అండ్ మంత్కి వచ్చి 15,000 మించి ఉండకూడదు, 15,000 రూపాయలకి మించి ఉండకూడదు అనమాట. సో ఇలా ఉంటుంది. సో వీళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత కొంత అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి మెయిన్గా ఉంటాయి. 60 years వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవ్రీ మంత్ కూడా 3,000 రూపీస్ని పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పర్సన్ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఈ శాలరీ ఇంతవరకే ఉండి సో ఎవ్రీ మంత్ కూడా ఈ స్కీమ్ కింద ఎంతో కొంత పే చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. సో సడన్ గా ఈ పర్సన్ చనిపోతే ఈ పర్సన్ యొక్క భార్య లేదా ఒకవేళ ఈమె ఫీమేల్ అయితే ఈ పర్సన్ యొక్క భర్త అంటే స్పౌజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇందులో హాఫ్ అమౌంట్ ని ఇస్తారు. 60 years వచ్చిన తర్వాత వాళ్ళకి ఇందులో హాఫ్ అమౌంట్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ పర్సన్ 10 years తర్వాత ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, మనకి సేవింగ్స్ అకౌంట్ లో మనీని కనుక వేస్తే బ్యాంక్ లో ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో సో అంత దానికే మనకి అమౌంట్ ని తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఇలాగ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ దీన్ని కూడా మనకి తీసుకురావడం జరిగింది. దీంట్లో కింద మనకి జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి అండ్ మిగతా స్కీమ్స్ ని తీసుకురావడం, హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడం అండ్ ప్రతి పూర్ ఫ్యామిలీకి కూడా 5 lakhs per annum వరకు కూడా హెల్త్ సపోర్ట్ కి సంబంధించి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడంగా ఇందులో చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఆవాస్ యోజన ఇన్ గ్రామీణ ఏరియాస్, పక్కా హౌసెస్ అంటాం కదా, ఇళ్ల నిర్మాణాలు, దానికి సంబంధించిన పథకం. జల్ జీవన్ మిషన్ కింద హర్ ఘర్ జల్ అనే ప్రోగ్రామ్ కింద 100% ట్యాప్ వాటర్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారనమాట. గోవా ఇందులో ఫస్ట్ స్టేట్ కంప్లీట్ చేసుకోవడంలో 100% ట్యాప్ వాటర్ ని. సో ఇట్లా చాలా స్టేట్స్
తమ స్టేట్స్లో ఉన్న ప్రజలకి 100% ట్యాప్ వాటర్ని అందించేలాగా జల్ జీవన్ హర్ ఘర్ జల్ మిషన్ ద్వారా ముందుకొచ్చాయి. ఇవే కాకుండా మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. కిసాన్ క్రెడిట్ స్కీమ్ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని తీసుకొచ్చారు. దీని కిందే సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. సో ఇలా మనకి డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు బెనిఫిట్ పొందింది, ఇంకెలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయొచ్చు, వీటన్నిటి మీద ఇప్పుడు డిస్కషన్స్ అనేవి ఆ కాన్ఫరెన్స్లో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, ఆయన కర్ణాటకలోని శివమోగా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈ సంవత్సరం ప్రారంభించారనమాట. మనకి ఈ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్ మనం అసలు కవర్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. శివమోగా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కర్ణాటకలో ఉంది. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అంతేకాకుండా మనకి బాందీపూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి కర్ణాటకలో ఉంది. బాందీపూర్ జాతీయ పార్క్, ఇది బాందీపూర్ టైగర్ రిజర్వ్ కూడా మనకి కర్ణాటకలోనే ఉంది. ఫస్ట్ టైగర్ రిజర్వ్, ఫస్ట్ పులి సంరక్షణ కేంద్రం. ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని స్టార్ట్ చేశారు 1973లో. 2023కి 50 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే ప్రారంభించారనమాట ఈ సెలబ్రేషన్స్ని. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ అని చెప్పేసి ఉంది కదా, కిసాన్ సమ్మాన్ నిధి యోజన. సో 6,000 రూపీస్ని అర్హులైన రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంవత్సరానికి ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇవ్వబడుతుంది. ఫిబ్రవరి 2023 నాటికి గవర్నమెంట్ దీని కింద 16,800 కోట్లని రిలీజ్ చేసింది. సో మనకి ఇయర్ ఎండింగ్లో మొత్తం ఎంత అనేది అప్పుడు చూద్దాం. ఫిబ్రవరి నాటికి ఈ సంవత్సరంలో అంత రిలీజ్ చేసింది. దాదాపుగా 80 millions ఆఫ్ ఫార్మర్స్ ఇండియాలో ఈ స్కీమ్స్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి రైతు భరోసా ఉంది, తెలంగాణలో రైతు బంధు లాంటి స్కీమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఇంతే సిమిలర్గా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, BBC డాక్యుమెంటరీ 2002 రయోట్స్. మనకి గుజరాత్లో గోద్రా అల్లర్లు, గోద్రా ట్రైన్ ఇన్సిడెంట్ అంటాం దాన్ని. 2002 రయోట్స్ కింద BBC ఒక డాక్యుమెంటరీ తీసిందనమాట. అయితే సుప్రీంకోర్టు రీసెంట్గా ఏమని నోటీస్ ఇచ్చిందంటే BBCకి ఈ డాక్యుమెంటరీని బ్యాన్ చేయమని చెప్పేసి 2023లో ఒక ఏమంటారు రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. గుజరాత్లో అప్పట్లో మనకి నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరిగాయని చెప్తా ఉంటారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఎక్బాల్ అవార్డ్ అనేది ఏదైతే ఉంటుందో ఎప్కల్ అవార్డ్. సో ఎప్కల్ అవార్డ్ అనేది హైయెస్ట్ హానర్ అవార్డ్ అనమాట, పలావ్ కంట్రీకి సంబంధించింది. సో అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేది కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఫిజీ కంట్రీ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించింది ఈ సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి 12th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. 12వ ప్రపంచ హిందీ సమావేశం అనేది ఈ సంవత్సరం ఫిజీలో జరిగింది. సో ఈ ఫిజీకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా విజిట్ చేశారనమాట. సో ఆయనకి ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేది కూడా లభించింది అవార్డ్. ఆర్డర్ ఆఫ్ లోగోహో, ఇది మనకి న్యూ గినియా కంట్రీ ఏదైతే ఉందో సో అది మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఈజిప్ట్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ నైల్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ లీజియన్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డుని పొందారు. గ్రీస్కి సంబంధించిన హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ హానర్ అనేది కూడా పొందారు. అంటే 2023లో ఒకటి ఈజిప్ట్, 2 ఫ్రాన్స్, గ్రీస్ అండ్ న్యూ గినీ అండ్ ఫిజీ, పలావ్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నిటి దగ్గర నుంచి హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్స్ని 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ 2023కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూయార్క్లో లొకేట్ అయి ఉంది. అయితే దీని మీద డిఫరెంట్గా క్వశ్చన్స్ పడవచ్చు. సో ఈ మధ్యన కొన్ని MCQs కావచ్చు లేకపోతే కొన్ని క్వశ్చన్స్ కావచ్చు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కరెంట్ అఫైర్లో. అవి ఎలా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం కూడా సమావేశాన్ని నిర్వహిస్తుంది, సెషన్స్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ సెషన్స్ ఏవైతే ఉంటాయో అందులో 2023లో 78th సెషన్ అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ న్యూయార్క్లో కండక్ట్ చేసింది. దీనికి యాక్చువల్గా యునైటెడ్ నేషన్కి సభ్య దేశాలైన 193 కంట్రీలకు సంబంధించిన ప్రతినిధులు, ఈవెన్ ఇండియాకి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ కావాల్సి ఉంది. కానీ ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ, రష్యాకి సంబంధించిన వ్లాదిమిర్ పుతిన్ గారు కానీ, చైనాకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ కానీ సో ఇలా ఎవరు కూడా హాజరు కాలేదు. USAకి సంబంధించిన జో బైడెన్ అండ్ ఇరాన్కి సంబంధించిన ఇబ్రహీం రైసీ, టర్కీకి సంబంధించిన ఎర్డోగన్ ఇలాంటి వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్
నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం 78th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు, హాజరయ్యారా లేదా ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, G20 సమావేశం ఉంది కదా, ఇది ఇండియాలో జరిగిందనమాట. G20లో రష్యా కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా, బట్ రష్యాకి సంబంధించిన వ్లాదిమిర్ పుతిన్ గారు G20 సమావేశానికి హాజరు కాలేదు. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కూడా రష్యా అనేది వన్ ఆఫ్ ద మెంబర్, దీనికి కూడా రష్యా ప్రెసిడెంట్ మనకి వ్లాదిమిర్ పుతిన్ గారు అటెండ్ కాలేదు. అలాగే బ్రిక్స్ లో కూడా రష్యా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది, దీనికి కూడా అటెండ్ కాలేదు. Which of the following person is not attended, or which of the following countries head is not attended for that BRICS meeting అని అడగచ్చు, G20 మీటింగ్ అని అడగచ్చు, లేదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అని చెప్పి అడగచ్చు. అవి ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th అని చెప్పేసి మనందరికీ తెలుసు. December 4th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇండియన్ నేవీ డే. సో ఈ నేవీ డే సెలబ్రేషన్స్ ఎక్కువగా మహారాష్ట్రలో జరిగాయి అన్నమాట. ఈ మహారాష్ట్రలో నేవీ డే సెలబ్రేషన్స్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వడమే కాకుండా మహారాష్ట్రలోని సింధుదుర్గ ప్రాంతంలోని రాజ్కోట్ ఫోర్ట్ ఏదైతే ఉందో, రాజ్కోట్ కోట, అక్కడ ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారి విగ్రహాలు 2 చోట్ల ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యాయి. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ అయింది. దీన్ని జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంటాం కదా. సో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు, వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్లో. మహారాష్ట్రలో నేవీ డే, నావికా దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ గారి యొక్క స్టాట్యూని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా కూడా ఛత్రపతి శివాజీ గారిని చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ ఈ సంవత్సరం విజిట్ చేసిన కంట్రీలు. సో దాదాపుగా ఇక్కడ నేను 11 కంట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మేబీ ఇక్కడ ఏదైనా ఒక కంట్రీ మిస్ అయితే కనుక మీరు కింద కమెంట్ చేయొచ్చు, లేదా ఒకవేళ మిస్ అయినట్టుంటే నేను వెరిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్లో అది అప్డేట్ చేస్తాను. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మే మంత్లో 2 కంట్రీస్ని విజిట్ చేశారు. ఒకటి న్యూ గినియా అండ్ ఇంకొకటి ఆస్ట్రేలియాని విజిట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ వన్ చూడండి, జూన్ మంత్లోకి వచ్చేటప్పటికి మనకి యుఎస్ఏని విజిట్ చేశారు, ఈజిప్ట్ని విజిట్ చేశారు. అందుకే ఈజిప్ట్కి సంబంధించిన ఏదైతే ఆర్డర్ ఆఫ్ నైల్ అవార్డు ఉందో అది మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. జాన్ 26th ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి గెస్ట్గా ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అబ్దుల్ ఫత్ అల్ సిసి గారు వచ్చారు. సో అబ్దుల్ ఫత్ అల్ సిసి ఎవరైతే ఉన్నారో, అల్ సిసి, ఈయన ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అనమాట. జాన్ 26th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి గెస్ట్గా ఈయన వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మనకి ఇన్వైట్ చేయడం జరిగింది ఈజిప్ట్కి. ఈ నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఈ అవార్డు అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21st జూన్ కదా. దీని సెలబ్రేషన్స్ యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన న్యూయార్క్లో కూడా కండక్ట్ చేశారు. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యుఎస్ఏకి జూన్ మంత్లో వెళ్ళడం జరిగిందనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, జూలై మంత్. జూలైలో మనకి ఫ్రాన్స్లో బెస్టైల్ డే అనేది ఒకదాన్ని సెలబ్రేట్ చేశారు. సో అది ఫ్రాన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డే అనమాట. దాంట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ ఆర్మీ కూడా ఈ ఏదైతే సెలబ్రేషన్స్ ఉంటాయో దాంట్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ దీంట్లో మనకి ఆర్డర్ ఆఫ్ లీజియన్ అనే హానర్ని ఫ్రాన్స్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, యుఏఈకి కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది అదే మంత్లో. ఆగస్టులోకి వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికాని విజిట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఈ సంవత్సరం బ్రిక్స్ సమావేశం అనేది 2023కి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్ ప్రాంతంలో జరిగిన ఈ సమావేశానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. దాంతో పాటుగా నెక్స్ట్ గ్రీస్ కంట్రీకి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, సెప్టెంబర్ మంత్లో ఇండోనేషియాని విజిట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే 18th ఈస్ట్ ఏషియన్ సమిట్, 20th ఏషియన్ ఇండియన్ సమిట్, ఏషియన్ కంట్రీస్కి ఇండియాకి సంబంధించిన ఒక సమావేశం, 20వ సమావేశం. దాంతోపాటుగా 18వ తూర్పు ఆసియా ఈస్ట్ ఏషియన్ సమిట్, ఈ రెండింటికి అటెండ్ అవ్వడానికి ఇండోనేషియాకి వెళ్ళడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అటు ఏషియన్ కంట్రీస్లో కానీ ఈస్ట్ ఏషియన్లో కానీ ఇండియా మెంబర్ కాదు, కాకపోతే ఒక గెస్ట్ ఆఫ్ కంట్రీగా అటెండ్ అవ్వడం జరిగింది.
నెక్స్ట్ వన్ నవంబర్ మంత్లోకి వచ్చేటప్పటికి దుబాయ్. సో మనకి నవంబర్ టు డిసెంబర్, యాక్చువల్గా డిసెంబర్ మంత్లో విజిట్ చేయడం జరిగింది. ఇది నేను నవంబర్ అని రాశాను, డిసెంబర్ మంత్లో విజిట్ చేశారనమాట. COP28 మీటింగ్ అనేది రీసెంట్గా జరుగుతుంది కదా. సో ఈ COP28 మీటింగ్కి సంబంధించి అటెండ్ అవ్వడం జరిగింది దుబాయ్ కేంద్రంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అవి విజిట్స్కి సంబంధించినవి, ఇవి ఆర్డర్స్కి సంబంధించినవి, ఇవి కొన్ని ఇనాగ్రేషన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేసినవి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2023 important current affairs which are related to Prime Minister Narendra Modi garu. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీస్ కి సంబంధించింది లేదా మరణించిన వ్యక్తులకి సంబంధించిందని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. సో మనకి లీ సున్ క్యూన్ సౌత్ కొరియాకి సంబంధించిన ఫేమస్ యాక్టర్. అంతేకాకుండా 2020లో ఆస్కార్ అవార్డ్ ఏదైతే వచ్చిందో పారాసైట్ మూవీకి, సో దాంట్లో లీడింగ్ యాక్టర్గా కూడా ఆయన్ని చెప్పచ్చు అనమాట. సో ఆ పర్సన్ రీసెంట్గా మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూద్దాం. దక్షిణ కొరియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్ లీ సున్ క్యూన్ రీసెంట్గా మరణించడం జరిగిందనమాట. సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి సియోల్గా ఉంది. సౌత్ కొరియన్ కరెన్సీ వచ్చేటప్పటికి కొరియన్ ఓన్ అనేది దాని యొక్క కరెన్సీ అనమాట. సో ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వన్ 2020లో మనకి బెస్ట్ ఫిలింగా పారాసైట్ అనేది ఆస్కార్ అవార్డ్ని పొందింది. దాంట్లో లీడింగ్ యాక్టరే మనకి లీ సున్ క్యూన్ అనమాట. సో కాబట్టి ఈయన మీద క్వశ్చన్స్ని చాలా డిఫరెంట్గా ఫ్రేమ్ చేయించండి. రీసెంట్గా లీ సున్ క్యూన్ చనిపోయారు. ఆయన ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించి కరెక్ట్గా ఉంది ఆయనకు సంబంధించి, లేదా ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్గా లేదో అని ఇవ్వచ్చు. ఫస్ట్ వన్ మేబీ ఆయన సౌత్ కొరియాకి సంబంధించిన పర్సన్ కాబట్టి ఆయన నార్త్ కొరియాకి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి ఒకవేళ రాంగ్ ఆప్షన్ అక్కడ ఇవ్వచ్చు. అలాంటి ఛాన్స్ ఒకటి ఉంది. ఆయన పారాసైట్ మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి దీనికి 2022లో ఆస్కార్ అవార్డు వచ్చిందని ఇవ్వచ్చు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఒబిచరీ కరెంట్ అఫైర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డ్స్ అని ఇక్కడ మనం చెప్పుకున్నాం కాబట్టి దాని రివ్యూ కూడా ఒకసారి ఇక్కడ రిలేటెడ్గా చూసుకుందాం. 95th ఆస్కార్ అవార్డ్, 95వ ఆస్కార్ అవార్డ్స్ ఈ సంవత్సరం ఇచ్చారు. సో దీంట్లో మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే మూవీకి చాలా వరకు వెళ్ళాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ ఫిలింగా కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్గా మనకి మిషెల్ యో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మిషెల్ యో, సో ఈ పర్సన్కి రావడం జరిగింది. నెక్స్ట్ మనకి బ్రెడన్ ఫ్రాజర్ ఎవరైతే ఉన్నారో, సో బ్రాండన్ ఫ్రాజర్, సో ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే బెస్ట్ డైరెక్టర్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఎలిఫెంట్ విస్పర్స్ అనే దానికి వచ్చింది ఇండియాకి సంబంధించి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు ఆర్ఆర్ మూవీకి సంబంధించి రావడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ డేనియల్ క్వాన్ అనే పర్సన్కి రావడం జరిగింది. ఈయనతో పాటు ఇంకొకరికి కూడా వచ్చింది. సో ఇవి మనకి ఆస్కార్ అవార్డ్స్లో కొంతవరకు మనం ఇక్కడ రిలేట్ చేసుకుని డిస్కస్ చేసుకోదగ్గవి. అలాగే రీసెంట్గా 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ని కూడా ప్రకటించారు, 69th నేషనల్ ఫిలిం అవార్డ్స్. సో దీంట్లో మనకి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ని అందుకున్నది రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్. మాధవన్ గారు నటించింది. మాధవన్ గారికి సంబంధించిన మూవీగా కూడా దీన్ని చెప్పొచ్చు, అంటే డైరెక్ట్ చేసిన మూవీగా చెప్పొచ్చు. రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ అనేది నంబి నారాయణ్ గారి యొక్క మెయిన్ జీవితం ఏదైతే ఉంటుందో సో దాని ఆధారంగా దీన్ని తీశారనమాట. దానికి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు, నేషనల్ అవార్డు అనేది రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ పుష్ప మూవీకి సంబంధించి అల్లు అర్జున్ గారికి రావడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి ఇద్దరికి వచ్చింది. ఒకటి అలియా భట్కి రావడం జరిగింది. అలియా భట్ గారు మనకి గంగూబాయ్ మూవీలో నటించారు. అలాగే నెక్స్ట్ కృతి సనన్ గారు మీ మూవీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి రావడం జరిగింది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్కి సంబంధించి ఎంఎం కీరవాణి గారికి ఆర్ఆర్ మూవీకి సంబంధించి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023. సో దీంట్లో బెస్ట్ ఫిలిం ఏమో ఎండ్లెస్ బోర్డర్స్, ఇది పర్షియన్ మూవీ. ఎండ్లెస్ బోర్డర్స్ అనే దానికి బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. యాక్టర్ వచ్చేటప్పటికి సేమ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో రహీమ్ సామ్, సో ఆయనకి రావడం జరిగింది. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డు కాంతారా మూవీకి సంబంధించిన రిషబ్ శెట్టి గారికి వచ్చింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండియా అవార్డుకి సంబంధించి మనకి స్పెషల్ జ్యూరీ అవార్డ్ కాంతారా మూవీలో యాక్ట్ చేసిన రిషబ్ శెట్టి గారికి రావడం జరిగింది. వెబ్ సిరీస్ వచ్చేటప్పటికి పంచాయత్ సీజన్ 2 ఏదైతే ఉందో దానికి వెబ్ సిరీస్లో రావడం జరిగింది. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మైకేల్ గారికి రావడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏమో సత్యజిత్ రే గారికి సంబంధించి మైకేల్ గారికి రావడం జరిగింది. స్పెషల్ జ్యూరీ అవార్డ్ రిషబ్ శెట్టి గారికి. మూవీ వచ్చేటప్పటికి ఎండ్లెస్ బోర్డర్స్ అనే దానికి రావడం జరిగింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్
ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. అదే 69th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అంటే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాకెటరీ, అల్లు అర్జున్ గారు అండ్ అలియా భట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కృతి సనన్ గారుగా చెప్పొచ్చు అనమాట. ఆస్కర్ అవార్డ్స్లో మీకు తెలుసు ఎవ్రీవేర్ ఏదైతే ఉందో మనకి ఆల్ ఎట్ వన్స్ అనే మూవీ, సో దానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రీసెంట్గా మనకి సౌత్ కొరియన్ యాక్టర్తో పాటు 2023లో చాలామంది ఒబిచరీస్లో ఉన్నారండి. దాంట్లో ఒకటి దినేష్ ఫాండవిస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన దినేష్ ఫడ్నవిస్. సో ఈయన మనకి సిఐడి మూవీలో, సిఐడి సిరీస్ వస్తుంది కదా టీవీ ఛానల్లో, సో దాంట్లో ఒక పాపులర్ క్యారెక్టర్లో ఉన్న పర్సన్గా ఈయనని చెప్పొచ్చు అనమాట. ఫ్రెడీ అనే క్యారెక్టర్తో చాలా పాపులర్ అయిన వ్యక్తి ఈయన రీసెంట్గా చనిపోయారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఆండ్రీ బ్రిగోర్ అనే పర్సన్, హాలీవుడ్ యాక్టర్. ఈయన కూడా 2023లో రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఇవి మనం రీసెంట్ ఒబిచరీకి సంబంధించినవి, అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డ్స్కి సంబంధించినవి, ఆస్కర్ అవార్డ్స్కి సంబంధించినవి, అలాగే 69th నేషనల్ ఫిలిం అవార్డ్స్కి సంబంధించినవి ఇక్కడ మనం డిస్కస్ చేసాం. దీనికి కారణం మనం చెప్పుకునే ఎవరైతే లీ సూన్ క్యూన్ అనే పర్సన్ ఉన్నారో ఆయనగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలేటెడ్గా చెప్పొచ్చు, అలాగే ఒక నేషనల్ ఓరియంటెడ్గా కూడా చూడొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మెగా స్పోర్ట్స్ ఈవెంట్ని కండక్ట్ చేయబోతుంది గుంటూరులో. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతోటి 47 days పాటు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో సో మనకి ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు గుంటూరు కేంద్రంగా. అదే ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దీంట్లో వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్ అండ్ ఖోఖో, కబడ్డీ ఇలాంటివన్నీ కూడా ఈ గేమ్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అబ్దుల్ నాజీర్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, లైక్ శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండలు నేషనల్ పార్క్, కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఈ కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది చూసారా, ఇది ఒక ఎలిఫెంట్ రిజర్వ్ కూడా, ఏనుగు సంరక్షణ కేంద్రం మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక్కటి కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ అనమాట, అక్కడే ఉంది అది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క బయోస్పియర్ ఉంది. మొత్తం ఇండియాలో 18 బయోస్పియర్స్ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లో ఒక బయోస్పియర్ ఉంది, దాని పేరు శేషాచలం బయోస్పియర్గా చెప్పొచ్చు. ఆడుదాం ఆంధ్ర అనేది ఎక్కడ జరుగుతుంది అని అడగచ్చు, ఎందుకంటే ఆంధ్ర అనేది ఆల్రెడీ గేమ్లో ఉంది కాబట్టి, అంటే నేమ్లో ఉంది కాబట్టి, సో కాబట్టి ఏ ప్లేస్లో జరుగుతుంది అని అడగచ్చు, గుంటూరు. అండ్ గవర్నర్ని గుర్తుపెట్టుకోండి, నేషనల్ పార్క్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ బయోస్పియర్. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా సాత్విక్ రాజ్ రంకిరెడ్డి గారిని చెప్పొచ్చు అనమాట. అయితే రీసెంట్గా 2023లో సౌత్ కొరియాలో కొరియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో ఇందులో డబుల్ విభాగంలో సో మనకి సాత్విక్ రాజ్ రంకిరెడ్డి గారు చిరాగ్ శెట్టి గారితో కలిసి ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అండ్ ఫైనల్ మ్యాచ్లో ఫాజర్ అల్ఫియాన్ అండ్ రియాన్ అడ్డినాంటో అనే పర్సన్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరినీ కూడా డిఫీట్ చేసి సో వీళ్ళు ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఆసియా క్రీడలు, ఏషియన్ గేమ్స్కి సంబంధించి అండ్ ఇండియా వైపు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు దీన్ని. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. 2022లో ఏషియన్ గేమ్స్ అనేవి నార్మల్గా జరగాలన్నమాట, కాకపోతే అవి 2023లో జరిగినాయి. 2022 ఏషియన్ గేమ్స్ అనేవి 2023లో జరిగే చైనాలో. నెక్స్ట్ వన్, 2026లో ఈ గేమ్స్ జపాన్లో జరగబోతున్నాయి. 2030 ఖతార్లోని దోహాలో అండ్ 2034 సౌదీ అరేబియాలో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఏషియన్ గేమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇండియా టోటల్గా 107 మెడల్స్ని సాధించడం జరిగింది. 4th పొజిషన్లో ఉంది. అడుగుతూ ఉంటారండి ఏషియన్ గేమ్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్ అనమాట. ఫస్ట్ కంట్రీగా చైనా, సెకండ్ కంట్రీగా జపాన్, థర్డ్ కంట్రీగా సౌత్ కొరియా, 4th వన్ ఇండియా అండ్ 5th వన్ ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి ఏషియన్ గేమ్స్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఏషియన్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 11 మంది ప్లేయర్స్ వివిధ డిఫరెంట్ గేమ్స్లో మనకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ని సాధించారు. వాళ్ళందరికీ క్యాష్ ప్రైజ్ని అనౌన్స్ చేసింది. టోటల్ క్యాష్ ప్రైజ్ 4.25 crores, 4,25,00,000ని ఈ 11 మంది ప్లేయర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. అది ఎలా ఇచ్చారు అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. జ్యోతి సురేఖ గారు ఉన్నారు, ఈమె ఆర్చరీ విభాగానికి సంబంధించిన వ్యక్తి, ఆర్చరీ గేమ్కి సంబంధించిన వ్యక్తి. ఏకంగా 3 గోల్డ్ మెడల్స్ని ఏషియన్ గేమ్స్లో సాధించారు ఈమె.
అండ్ అంతేకాకుండా ఈ 3 గోల్డ్ మెడల్స్ ఇండివిజువల్ అండ్ టీమ్ పరంగా కూడా ఉన్నాయి. అయితే జ్యోతి సురేఖ గారికి ఈ క్రెడిటబిలిటీకి గాను 90 lakhs క్యాష్ ప్రైజ్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈమె ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వ్యక్తి. ఆల్రెడీ ఈమెకి ఏదైతే డిప్యూటీ కలెక్టర్ హోదా ఉంటుందో దాన్ని కూడా గతంలోనే ఇచ్చారంట. అండ్ ద నెక్స్ట్ వన్ ఆర్ సాత్విక్ రాజు గారు, ఇక్కడ చెప్పుకున్నాం కదా బ్యాడ్మింటన్. సో ఈయన గోల్డ్ మెడల్ ని గెలుచుకున్నారు, సిల్వర్ మెడల్ ని గెలుచుకున్నారు, రెండింటిని కూడా. సో డిఫరెంట్ కేటగిరీస్ లో బ్యాడ్మింటన్ విభాగంలో 50 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఈయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనుష గారు, ఈమె క్రికెటర్ అనమాట. సో ఈమెకి 30 lakhs క్యాష్ ప్రైజ్ ని ఇచ్చారు. కోనేరు హంపి గారు చెస్ కి సంబంధించి సిల్వర్ మెడల్ అనేది గెలుచుకున్నారు. ఈమె సిల్వర్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. సో 20 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కడంబి శ్రీకాంత్ గారు అండ్ బ్యాడ్మింటన్ కి, ఈయన గుంటూరుకి సంబంధించిన వ్యక్తి, బ్యాడ్మింటన్ విభాగానికి గాను సిల్వర్ మెడల్ ని గెలుచుకున్నారు. 20 lakhs క్యాష్ ప్రైజ్ ని అందుకున్నారు. నెక్స్ట్ సాకిత్ సాయి గారు టెన్నిస్ విభాగానికి సంబంధించి సిల్వర్ మెడల్ తీసుకున్నారు అండ్ 20 lakhs క్యాష్ ప్రైజ్ ని అందుకున్నారు. సేమ్ ఇలాగే మనకి విశాఖపట్నానికి సంబంధించిన ఇంకొక అథ్లెట్ జ్యోతి గారు ఉన్నారు. సో ఆమెకి 20 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వబడింది. సో ఇలాగ మనకి డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏషియన్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టోటల్ గా 4.25 crores తోటి ఈ క్యాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అటు మనకి ఏషియన్ గేమ్స్ గురించి చదివినట్టుంటది, అలాగే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ కంప్లీట్ చేసినట్టుంటది, ఇంకొకటి కోరిలేటెడ్ కరెంట్ అఫైర్. ఇక్కడ 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నామండి. ఒకటి కొరియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారు? ఇండియా. సో ఇండియాలో ఎవరు అంటే సాత్విక్ రాజ్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చిరాగ్ శెట్టి గారు. నెక్స్ట్ వన్ ఏషియన్ గేమ్స్ ఈ సంవత్సరం చైనాలో జరిగే, నెక్స్ట్ ఎడిషన్ జపాన్ లో జరగబోతున్నాయి. టాప్ కంట్రీగా చైనానే ఉంది, సెకండ్ జపాన్, థర్డ్ సౌత్ కొరియా అండ్ 4th ర్యాంక్ వచ్చేటప్పటికి ఇండియాగా ఉంది. టోటల్ గా 107 మెడల్స్ గెలిచాయి. ఏషియన్ పారా గేమ్స్ లో ఇండియా 111 మెడల్స్ ని గెలిస్తే ఏషియన్ గేమ్స్ లో ఇండియా 107 మెడల్స్ ని గెలిచింది. సో ఆర్చరీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కి తరపున మనకి వి జ్యోతి సురేఖ గారు రిప్రజెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు ఈమె. సో ఈమెకి 3 గోల్డ్ మెడల్స్ అనేవి డిఫరెంట్ విభాగాల్లో వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ చెస్ ఛాంపియన్షిప్ కూడా మనకి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఎందుకు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మనకి ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ ని మనకి అనౌన్స్ చేసి ఉన్నారు. అది గుంటూరులో స్టార్ట్ కాబోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023, జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అనే ఈ రెండింటిని కూడా రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ మొదట్లో జమ్మూ కాశ్మీర్, లడాక్ ఈ 2 ప్రాంతాలు కలిపి ఒక స్టేట్గా ఉండేది. దాని తర్వాత ఈ 2 ప్రాంతాలని విడదీస్తూ యూనియన్ టెరిటరీస్గా మార్చారు, కేంద్రపాలిత ప్రాంతాలుగా. అలా మనకి 31 October 2019 జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి విడిపోయి జమ్మూ కాశ్మీర్ స్టేట్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా ఏర్పడ్డాయి. అలా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన డేట్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు. అయితే ఇలా ఏర్పడడం కావచ్చు, ఇలా ఏర్పడినప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్వయం ప్రతిపత్తి, ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370ని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో ఈ రెండింటి మీద చాలా మందికి అబ్జెక్షన్ అనేది కనిపించి సుప్రీం కోర్టుకి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా సుప్రీం కోర్ట్ 5 ఎవరైతే జడ్జెస్ ఉంటారో సో వాళ్ళతో ఉన్న ఒక బెంచ్ ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆర్టికల్ 370ని రిమూవ్ చేయడం లేకపోతే దాని యొక్క ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయో దానిని ఆపడం అనేది కరెక్టేనని, సో ఇక్కడున్న డెవలప్మెంట్కి ఇలాంటి స్టెప్ ఆఫ్ యాక్షన్ యూజ్ అవుతుంది అని, జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా చేయడం వల్ల ఇంకా అభివృద్ధి వేగవంతంగా అవుతుందని ఇలా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలపడం జరిగింది. సో దీంతో వాట్ ఎవర్ దట్ జడ్జెస్, ద 5 judges of Supreme Court bench is given decision regarding to that article 370 and as well as a Jammu Kashmir Union Territory status. సో దానికి సంబంధించి దాని మీద బేస్ చేసుకుని రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ as దానికి సంబంధించిన రిజర్వేషన్ యాక్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ వాటిని యూనియన్ హోమ్ మినిస్ట్రీ రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే
సో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సీట్స్ ఇది వరకు 107 ఉన్నాయి, ఇప్పుడు అవి 114గా ఇంక్రీజ్ చేస్తారు. ఈ 114లో 24 సీట్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, సో పీఓకే రీజియన్కి సంబంధించి, మనమేమో మనకి ఇండియాకి సంబంధించిన ప్రాంతంగా దీన్ని చెప్తున్నాం, కాకపోతే పాకిస్తాన్ తరపున ఇది పీఓకే ప్రాంతంగా చెప్తున్నారన్న. ఈ పీఓకే ప్రాంతానికి సంబంధించి కూడా 24 సీట్స్ అనేవి మనం దీంట్లో వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇలాగా ఎస్సీలకెన్ని, ఎస్టీలకెన్ని అండ్ విమెన్కి సంబంధించి ఇలాంటి వాటినన్నిటినీ కూడా ఈ అమెండ్మెంట్, రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రీసెంట్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇంకొకటి ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్, మనకి 2023కి సంబంధించి ఆసియా నీటి పక్షుల గణన అనేది స్టార్ట్ అయిందనమాట. సో దాంట్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని ఏదైతే మనకి షాలాబగ్ వెట్లాండ్ అనేది ఉందో, సో ఈ షాలాబగ్ వెట్లాండ్ని ఎంచుకున్నారు. లాస్ట్ ఇయర్ 2022లో సేమ్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన హోకేరా సర్ అనే వెట్లాండ్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఎంచుకున్నారనమాట ఈ చిత్తడి నెలని. ఈ సంవత్సరం అయితే 2023 వచ్చేటప్పటికి షాలాబగ్ వెట్లాండ్ అనే దాన్ని ఎంచుకోవడం జరిగింది. అది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ హోకేర్ సర్ అనేది జీలం రివర్ దగ్గర ఉంది ఇది. అలాగే నెక్స్ట్ షాలాబగ్ వెట్లాండ్ అనేది మనకి ఆంకర్ లేక్ అని ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో అక్కడ లొకేట్ అయి ఉందన్నమాట. సో జమ్మూ కాశ్మీర్లో టోటల్గా ఇంపార్టెంట్గా ఉన్న రామ్సర్ సైట్స్ చూడండి. ఈ రామ్సర్ సైట్స్లో ఏమున్నాయంటే ఒకటి వచ్చేటప్పటికి మాన్సర్, సురీనర్ మాన్సర్ అనే ఒక సైట్ ఉంది, రెండోది ఉల్లార్ సైట్ అనేది ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి హైగమ్ సైట్ అనేది ఒకటి ఉంది, షాల్బగ్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోకేరా సార్ ఏదైతే ఉందో, సో హోకేరా సార్ని 2023లో తీసుకున్నారో అది గుర్తుపెట్టుకోండి. ఈ 5 వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్ కింద రికగ్నైజ్ చేశారు జమ్మూ కాశ్మీర్లో. జమ్మూ కాశ్మీర్లో ఇంకా చాలా వెట్లాండ్స్ ఉన్నాయి, బట్ రామ్సర్ సైట్స్ ఈ 5 ఉన్నాయన్నమాట. ఈ 5లో లాస్ట్ ఇయర్ జమ్మూ కాశ్మీర్ నుంచి రామ్సర్ సైట్గా దేన్ని రికగ్నైజ్ చేశారంటే ఒకటి షాల్బగ్, ఇంకొకటి హైగమ్. హైగమ్ని షాల్బగ్ని 2022లో రామ్సర్ సైట్స్ కింద రికగ్నైజ్ చేశారు. 2023లో షాల్బగ్ వెట్లాండ్ని ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ కోసం యూజ్ చేసుకున్నారు. 2022లో మనకి హోకేర్ సార్ని ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ కోసం యూజ్ చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోను ఇండియాలోను అతిపెద్ద మంచినీటి సరస్సు, ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా కింద ఉల్లార్ సరస్సు లేదా ఉల్లార్ లేక్ అనేదాన్ని చెప్తాం. దాంతో పాటుగా దాల్ లేక్ అనేది కూడా జమ్మూ కాశ్మీర్లో ఫ్రెష్ వాటర్ లేక్గా చెప్పడం జరుగుతుంది. అలాగే గుల్మార్గ్ కానీ సోనామార్గ్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ జమ్మూ కాశ్మీర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ పార్క్స్ వచ్చేటప్పటికి కిస్తావర్ నేషనల్ పార్క్, డచిగమ్ నేషనల్ పార్క్, సిటీ ఫారెస్ట్, దీన్ని సలీం అలీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు, కజియంగ్ నేషనల్ పార్క్, కజిరంగా అస్సాం, కాజియాంగ్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్, కిస్తావర్, కాజియాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సలీం అలీ విచ్ ఈస్ నోన్ యాజ్ అ సిటీ ఫారెస్ట్ అండ్ డచిగమ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్లో లొకేట్ అయి ఉన్నాయి. హెమీస్ నేషనల్ పార్క్ అనేది లడాక్ దగ్గర లొకేట్ అయి ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ కింద పిర్ పంజల్ రేంజ్ అనేదాన్ని చెప్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ అ పిర్ పంజల్ రేంజ్ అనమాట. జమ్మూ కాశ్మీర్లోనే ఇంపార్టెంట్ పర్వత శ్రేణి. ఈ పిర్ పంజల్ రేంజ్ దగ్గరే మనకి ఇంపార్టెంట్ పాస్ ఒకటి ఉంది కనుమ, దాన్ని బనీహాల్ పాస్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఇండియాలోనే లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఒకటి ఉంది, దాన్ని జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అని కూడా పిలుస్తారు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్ అండి. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. 2024 జాన్ ఫస్ట్ వీక్లో మనకి ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా మనకి డెవలప్ చేసిన ఫస్ట్ ఎక్స్పో, కంట్రీ యొక్క ఎక్స్పో శాటిలైట్ అనే దాన్ని మనకి ప్రయోగించబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి. ఎక్స్పో శాట్ ఇండియాస్ ఫస్ట్ పోలరీమెట్రీ మిషన్ అని చెప్పేసి అంటున్నారు. సో దీన్నే ఎక్స్రే పోలరీమెట్రీ శాటిలైట్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేటప్పటికి ఇండియాలోనే ఫస్ట్ టైం అండ్ వరల్డ్లో సెకండ్ టైంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని నిర్మించింది ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రామన్ పరిశోధన సంస్థ. ఇది లైట్ వేవ్స్ అనేవి ఎలా వస్తున్నాయి, సో కాంతి ఎలా ప్రసరిస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ శాటిలైట్ యొక్క డేటా అనేది యూజ్ అవుతుంది అంట.
ప్రపంచంలో ఫస్ట్ టైం ఇలాంటి శాటిలైట్ ని లాంచ్ చేసిన స్పేస్ ఏజెన్సీ నాసా మనకి ఇమేజింగ్ ఎక్స్రే పోలరీమెట్రీ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని మనకి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దాని తర్వాత ఇండియా అనేది ఈ ఎక్స్పోసాట్ ని లాంచ్ చేస్తున్న సెకండ్ కంట్రీ. మన దాంట్లో ఫస్ట్ టైం అండ్ ప్రపంచంలో సెకండ్ టైంగా చెప్పొచ్చు అనమాట, సెకండ్ కంట్రీగా చెప్పొచ్చు. అది ఇక్కడ మనకి మెయిన్ గా చెప్తున్నారు. ఇస్రో యొక్క చైర్మన్ గా ప్రజెంట్ మనకి సోమనాథన్ గారు ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అప్డేట్ గా చెప్పొచ్చు. అలాగే దీనిని PSLV C58 అనే దాని ద్వారా లాంచ్ చేయనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక స్టేట్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. కర్ణాటకలో నమో కార్గో ట్రక్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, నమో కార్గో ట్రక్ అనే దాన్ని కర్ణాటకలో కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ అయిన సిద్ధారామయ్య గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఇది కర్ణాటకలోని ఇంకొక 2 ప్రైవేట్ కంపెనీస్తో మనకి టైఅప్ అయ్యి లేదా MOUని కుదుర్చుకుని ఇది తీసుకొచ్చింది అనమాట, ఈ సిస్టమ్ని తీసుకొచ్చింది. సో దీంట్లో భాగంగా కర్ణాటకలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయాలని, అంతేకాకుండా 2024 కల్లా ఈ స్కీమ్లోనే మనకి ఈ సిస్టంలోనే ఇంకొక 500 ట్రక్స్ని యాడ్ చేయనున్నట్టుగా కూడా మెన్షన్ చేశారు. సో ఇది అప్డేట్. అండ్ కర్ణాటక యొక్క గవర్నర్గా తవార్ చంద్ గెహ్లాట్ గారు ఉన్నారు. అండ్ కర్ణాటక ఈజ్ అ ప్లేస్ ఫర్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ వాటర్ ఫాల్స్గా కూడా చెప్పొచ్చు. నేషనల్ పార్క్స్ విషయానికి వస్తే నాగర్హోల్ నేషనల్ పార్క్, బాందిపూర్ జాతీయ పార్క్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కర్ణాటకలో ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా బాందిపూర్ టైగర్ రిజర్వ్ అని కూడా చెప్తాం. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నమో కార్గో ట్రక్ అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే కర్ణాటక. సో అది మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్. దాంతో పాటుగా మేబీ చీఫ్ మినిస్టర్ని అడగచ్చు, లేదా గవర్నర్ని అడగచ్చు, నేషనల్ పార్క్స్ అడగచ్చు. అలాగే శివ సముద్రం జలపాతం కానీ, జోగ్ జలపాతం కానీ, కుంచికల్ జలపాతం కానీ ఇవన్నీ కూడా కర్ణాటకలో ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్. అండ్ కర్ణాటక ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్షన్. సో మనకి కాఫీ ప్రొడక్షన్కి కర్ణాటక అనేది చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుందన్నమాట. అది ఇంకొక పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ కాఫీ బోర్డు అనేది కాఫీ కాన్ఫరెన్స్ అనే దాన్ని కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఇక్కడ చూడొచ్చు, డాక్టర్ సవీరా ప్రకాష్. సో పాకిస్తాన్లో హిందూ కమ్యూనిటీకి సంబంధించిన మహిళ. ఈమె పాకిస్తాన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 2024లో పాకిస్తాన్ ఎలక్షన్స్లో ఈమె మనకి పోటీ పడబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట, వన్ ఆఫ్ ద నామినీ. అండ్ ఇక్కడ ఈమె ఖైబర్ ఏరియాలోని, పాకిస్తాన్లోని ఖైబర్ ఏరియాలో ఉన్న బున్నేర్ డిస్టిక్ అని చెప్పేసింది. ఆ డిస్టిక్లో హిందూ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ ఈమె. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అనే దాని నుంచి మొట్టమొదటిసారిగా 2024లోని పాకిస్తాన్లో జరగబోయే 16th ఎలక్షన్స్కి ఈమె మనకి నామినేషన్ అయిన ఉన్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని రాడ్క్లిఫ్ లైన్గా చెప్పొచ్చు. ద జియోగ్రఫికల్ బోర్డర్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ కాల్డ్ as a రాడ్క్లిఫ్ లైన్. సో ఈ రాడ్క్లిఫ్ లైన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అనే యూనియన్ టెరిటరీ, దాంతో పాటుగా పంజాబ్, ఈవెన్ రాజస్థాన్, గుజరాత్ అనే ఏరియాస్ మనకి షేర్ చేసుకుంటున్నాయి. అండ్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా. ఒకటి 1960sలో ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది ఒప్పందం ఏదైతే ఉందో అది సింధు నదికి సంబంధించి ఒక ఇష్యూగా ఉంది అని చెప్పొచ్చు, అది ఒకటి. నెక్స్ట్ వన్ హిమాలయాస్లో సెకండ్ హైయెస్ట్ పీక్ అయిన K2 ఏదైతే ఉందో దీన్ని గాడ్విన్ అస్టిన్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఇష్యూ. అలాగే వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ గ్లేషియర్ ఇన్ హిమాలయాస్ సియాచిన్ గ్లేషియర్. ఇక్కడే కెప్టెన్ శివా చౌహాన్ గారిని మనకి ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఇండియాలో ఫస్ట్ విమెన్ ఆఫీసర్ ఈ సియాచిన్ గ్లేషియర్ దగ్గర అపాయింట్ అవడం, అది కూడా ఈ సంవత్సరమే జరిగింది. ఈ సియాచిన్ గ్లేషియర్ కావచ్చు, K2 కావచ్చు, ఇండస్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ అనమాట. అంతేకాకుండా రాడ్క్లిఫ్ లైన్ ఈ ప్రాంతాలకి మధ్యలో ఇండియాకి పాకిస్తాన్కి లొకేట్ అయి ఉంది. అలాంటి పాకిస్తాన్లో ఫస్ట్ టైం సవీరా ప్రకాష్ గారు సో మనకి పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వనున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. అప్డేట్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, గంగా నది మీద బీహార్లో ఒక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల బీహార్లో ఉన్న నార్త్ అండ్ సౌత్ పార్ట్ లో డిస్టెన్స్ అనేది తగ్గుతుందంట. సో మీరు బీహార్ నెల తీసుకుంటే బీహార్లో ఉత్తర పార్ట్ అంటే నార్త్ పార్ట్ సౌత్ పార్ట్ కి ఉన్న మధ్య డిస్టెన్స్ తగ్గించడం కోసం అని చెప్పేసి బీహార్లో దిగా సోనేపూర్ మధ్యలో గంగా నది మీద ఒక బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు.
సో దీని యొక్క లెంత్ 4556 మీటర్స్ గా చెప్పచ్చు, లేదా 4.56 కిలోమీటర్స్గా అనమాట. అండ్ ఇది మనకి గంగా నది మీద నిర్మిస్తున్నారు. ఓవరాల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి దీని యొక్క బడ్జెట్ 3064.45 crores అవ్వనుంది. 3064.45 కోట్లు దీని యొక్క బడ్జెట్ కావాలి. బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్గా నితీష్ కుమార్ గారు ఉన్నారు. బీహార్ యొక్క గవర్నర్గా రాజేంద్ర ఆర్లేకర్ గారు ఉన్నారు. అంతేకాకుండా బీహార్ డైరీ క్యాటిల్ ఎక్స్పో అనేది ఈ సంవత్సరం మనకి బీహార్లో స్టార్ట్ అయిందనమాట. దాన్ని నితీష్ కుమార్ గారే స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా బీహార్లో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయిన నలంద యూనివర్సిటీ అనేది ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ యూనివర్సిటీ అయిన విక్రమశీల యూనివర్సిటీ కూడా బీహార్లోనే ఉంది. బీహార్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా బోధ్ గయా లేదా గయా అనే ప్లేస్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. సారో ఆఫ్ బీహార్ అని చెప్పేసి కోసీ రివర్ ఏదైతే ఉందో సో దాన్ని పిలుస్తూ ఉంటారండి. వాల్మీకి నేషనల్ పార్క్ అనేది బీహార్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అని కూడా చెప్పొచ్చు. వాల్మీకి అనేది జాతీయ పార్క్, ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా నలంద, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా ఉంది, బీహార్లో లొకేట్ అయి ఉంది. అలాగే విక్రమశీల యూనివర్సిటీ కూడా బీహార్లోనే ఉంది. సో దీన్ని గుప్తా డైనాసిటీలో కుమారగుప్తా అండ్ దీనిని ధర్మపాల కన్స్ట్రక్ట్ చేయించారు. సో బోధ్ గయా బుద్ధుడికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాంటి బీహార్లో బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు గంగా రివర్ మీద దిగా సోనేపూర్ మధ్యలో బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అంతేకాదు ఇండియా యొక్క లాంగెస్ట్ రివర్, భారతదేశంలో అతి పొడవైన నదిగా గంగా నది అనేది చెప్తాం. అలాగే సౌత్ గంగా అని చెప్పేసి లేదా దక్షిణ గంగా అని గోదావరిని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది, అది కూడా సంతోష్ జా. సో సంతోష్ జా గారిని శ్రీలంక యొక్క అంబాసిడర్గా అపాయింట్ చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆల్రెడీ శ్రీలంకలో మనకి భారతదేశ అంబాసిడర్గా గోపాల్ బగాలే అనే పర్సన్ ఉన్నారు. ఈయనని ఆస్ట్రేలియాలో హై కమిషనర్గా, ఇండియన్ హై కమిషనర్గా అపాయింట్ చేయబోతున్నారు. సో అప్పుడు శ్రీలంకలో వెకేట్ అయిన ఆ ప్లేస్కి సంతోష్ జా గారిని అపాయింట్ చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. శ్రీలంకలో న్యూ ఎన్ఓఐ టు దట్ శ్రీలంకగా సంతోష్ జా గారు అపాయింట్ కానున్నారు. ఎవరి ప్లేస్లో మనకి గోపాల్ బగాలే. గోపాల్ బగాలే గారు ఎక్కడ అపాయింట్ అవుతారు? ఇప్పుడు మనకి ఆస్ట్రేలియాలో ఇండియన్ హై కమిషనర్గా అపాయింట్ అవుతారు. అలాగే నెక్స్ట్ శ్రీలంకకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి కొలంబో, రెండోది జయవర్ధనపుర కోటే. శ్రీలంకని 2023లో విజిట్ చేసిన ఇండియా యొక్క యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు శ్రీలంకని ఈ సంవత్సరం విజిట్ చేయడం, ఇక్కడున్న ట్రింకోమలే అండ్ ఇంకొక ప్రదేశంలో SBI యొక్క బ్రాంచెస్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట. అంతేకాదు శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ని రామసేతు వారధి లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ శ్రీలంకకి ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్, యుద్ధ విన్యాసాన్ని స్లినెక్స్ ఎక్సర్సైజ్ అని కూడా అంటాం. శ్రీలంకని పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ MCQs చూద్దాం. హూ ఈస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? సో లేదా కరెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక. సో మనకి శ్రీలంకకి ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు? ఒకటి బషర్ అల్ అసద్. బషర్ అల్ అసద్ మనకి సిరియాకి సంబంధించిన అధినేతగా ఉన్నారు, సిరియా ప్రెసిడెంట్గా ఉన్నారు. సో కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. బెంజమిన్ నెతన్యూ, ఈయన ఇజ్రాయెల్కి సంబంధించిన పిఎంగా ఉన్నారు ప్రజెంట్. సో కాబట్టి ఇది కూడా కాదు. రనీల్ విక్రమసింగ్. సో రనీల్ విక్రమసింగ్ గారు ప్రజెంట్ మనకి శ్రీలంకకి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. అలాగే జింగ్మీ కేసర్ నామ్గ్యల్ వాంగ్చుక్. సో వాంగ్చుక్ భూటాన్కి సంబంధించిన కింగ్ అనమాట. ఈయన 2023లో ఇండియాని విజిట్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ కంట్రీలో జరిగిన ఏదైతే సమావేశాలు ఉంటాయో సో అక్కడ మనకి గాజాకి సంబంధించిన డిస్కషన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే హమాస్ క్యాప్చర్ చేశారో ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రొటెస్ట్ చేయడం కావచ్చు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గత 2 రోజులుగా మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో వస్తూ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ సిరియాకి సంబంధించి బషర్ అల్ అసద్ అనమాట. సిరియా క్యాపిటల్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. డమస్కస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సిరియా. సో అది ఒకటి ఇంకొక పాయింట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. Which strait that was recently in news is also known as Gate of Tears in Arabic? అరబిక్ లాంగ్వేజ్లో, అరబిక్ భాషలో గేట్ ఆఫ్ టీయర్స్గా పిలువబడే మనకి ఏదైతే ఇక్కడ కింది వాటిలో ఉన్న ఒక స్ట్రైట్ రీసెంట్గా న్యూస్లో కనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజు అని చెప్పేసి ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో
ఈ రెండింటికి మధ్యలో మనకి ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గా చెప్పొచ్చు. పర్షియన్ గల్ఫ్ కి అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి మధ్యలో ఇది మనకి కనిపిస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ బాస్ స్ట్రైట్. బాస్ స్ట్రైట్ అనేది ఆస్ట్రేలియాని టాస్మానియా ఏరియా నుంచి విడదీసేదిగా చెప్పొచ్చు అనమాట, లేదా ఈ రెండింటి మధ్యలో ఉండేది. సో దానిని మనకి బాస్ స్ట్రైట్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పాక్ స్ట్రైట్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉండేది మనకి, లేదా ఇండియా శ్రీలంకకి సంబంధించిందిగా పాక్ స్ట్రైట్ అనే దాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ బాబ్ అల్ మాందేబ్. బాబ్ అల్ మాందేబ్ అనేది గేట్ ఆఫ్ టీయర్స్ గా పిలువబడుతుంది అరబిక్ లో. ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. రీసెంట్ గా హౌతీస్ యొక్క అటాక్స్ కావచ్చు, చొరబాట్ల వల్ల కావచ్చు, ఇది వార్తల్లోకి వచ్చింది అనమాట. సాధారణంగా మీకు ఆల్రెడీ తెలుసు, ఇటు మనకి మెడిటేరియన్ సీ అనేది ఉంటుంది, ఇటువైపు ఇండియన్ ఓషన్ అనేది ఉంటుంది. సో మధ్యలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రెడ్ సీ కావచ్చు, సుయాజ్ కెనాల్ కావచ్చు, ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి మధ్యధార సముద్రం, మెడిటేరియన్ సీ, ఇదేమో ఇండియన్ ఓషన్. నార్మల్గా బాబ్ అల్ మందేబ్ అనే దాన్ని ఏమని చెప్తాము అంటే రెడ్ సీని, మెడిటేరియన్ సీని ఇండియన్ ఓషన్ వైపుగా కలిపేది. సో ఈ మధ్యలో ఏమేమి కనెక్ట్ అవుతాయంటే రెడ్ సీ, సుయాజ్ కెనాల్, ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. అది ఒకటి. సో ఇటువైపు ఏమో మనకి ఆఫ్రికా లొకేట్ అయి ఉంటుంది, ఇటువైపు ఏమో అరబ్ లొకేట్ అయి ఉంటుంది. సో అటు అరబ్కి ఆఫ్రికాకి సెపరేట్ చేసే ఏరియాగా ఇది ఉంటుంది. అలాగే ఇండియన్ ఓషన్ని మెడిటేరియన్ సీ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసేదిగా కూడా బాబ్ అల్ మాందేబ్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. హౌతీ యొక్క అటాక్స్, చొరబాట్ల నేపథ్యంలో ఈ గేట్ ఆఫ్ టీయర్స్ అనేది రీసెంట్ గా న్యూస్ లో కనిపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో తలియా అండ్ నాజీర్ క్రూయిజ్ మిసైల్స్ వర్ రీసెంట్లీ లాంచ్డ్ బై విచ్ కంట్రీ. తలియా మరియు నాజీర్ అనే క్రూయిజ్ క్షిపణులని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది అని అడుగుతున్నారు. ఇరాక్, ఇరాన్, సిరియా, యుఏఈ. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇరాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ అండ్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఇబ్రహీం రైజీ ఉన్నారు. అండ్ నిన్న మనం ఒక కరెంట్ అఫైర్ని హిందూ న్యూస్ పేపర్ని బేస్ చేసుకుని డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. ప్రో ఇరానియన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇరాక్ యొక్క క్యాపిటల్ అయిన బాగ్దాద్లో యుఎస్ యొక్క వైమానిక దళాలు దాడి చేశాయి. యుఎస్ యొక్క ఎయిర్ ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో సో అవి ఎయిర్ స్ట్రైక్ చేశాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్కి వెస్ట్రన్ ఫోర్సెస్కి మధ్యలో ఈ టెన్షన్స్ లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్న నేపథ్యంలో ఇరాన్ తన యొక్క ప్రొటెక్షన్ని పెంచుకోవడానికి మనకి తలియా, ఇది 1000 కిలోమీటర్స్ రేంజ్ అంట, అలాగే నాజీర్ వచ్చేటప్పటికి 100 కిలోమీటర్స్ రేంజ్తో కూడిన ఈ క్రూజ్ మిసైల్స్ అనే వాటిని ఆవిష్కరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ నేమ్డ్ హెల్త్ అంబాసిడర్ ఫర్ సలాం బాంబే ఫౌండేషన్. సలాం బాంబే ఫౌండేషన్ కి హెల్త్ అంబాసిడర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎంఎస్ ధోని గారు, అమృత రాయ్చంద్ అండ్ సౌరవ్ గంగోలీ. సౌరవ్ గంగోలీ గారు వెస్ట్ బెంగాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఎంఎస్ ధోని గారు ఎస్బీఐకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అండ్ అమృత రాయ్చంద్ గారు రీసెంట్ గా సలాం బాంబే ఫౌండేషన్ అనే దానికి హెల్త్ అంబాసిడర్ గా అపాయింట్ అవడం జరిగింది. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జత చేయబడలేదు? ఆప్షన్ ఏ ఇండియా స్మార్ట్ సిటీ కాన్క్లేవ్ 2020 మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది అని చెప్పేసి ఇచ్చారు, ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్ సెమీకాన్ ఇండియా, ఇది గుజరాత్లోనే జరిగింది. నెక్స్ట్ 26th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ మధ్యప్రదేశ్ ఇండోర్లోనే జరిగింది. థర్డ్ కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది. అయితే సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2023 అనేది గుజరాత్లోనే జరిగింది కానీ సూరత్లో జరగలేదు. ఇది జరిగింది ఎక్కడ అంటే గాంధీ నగర్లో జరిగిందనమాట. సో ఏది కరెక్ట్గా మ్యాచ్ చేయబడలేదు అంటే ఇది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. థర్డ్ నేషనల్ చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. లీ సున్ క్యూన్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా సౌత్ కొరియాకి సంబంధించిన లీడింగ్ యాక్టర్ చనిపోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా 2020లో ఆస్కర్ అవార్డ్ మూవీ ఏదైతే ఉందో మనకి పారాసైట్, అందులో లీడింగ్ యాక్టర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్పోర్ట్స్ ఈవెంట్ని 47 days పాటు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో మనకి కండక్ట్ చేయనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఏదైతే రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్, రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్నాయో దాన్ని యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ ఒక నోటిఫికేషన్ ద్వారా రీసెంట్ గా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ ఎక్స్పోసాట్. ఎక్స్పోసాట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఫస్ట్ టైం మనం లైట్ వేవ్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుగొనడానికి ఇస్రో ఒక ఎక్స్పోసాట్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఇలాంటిది లాంచ్ చేసిన సెకండ్ కంట్రీ ఈ వరల్డ్లో ఇండియా, ఫస్ట్ కంట్రీ లేదా ఫస్ట్ స్పేస్ ఏజెన్సీగా నాసా ఉంది.
నెక్స్ట్ నమో కార్గో అనే దాన్ని కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. డాక్టర్ సవీరా ప్రకాష్ హిందూ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ పాకిస్తాన్లో. నెక్స్ట్ 2024లో 16th ఎలక్షన్స్ ఆఫ్ పాకిస్తాన్ అనేవి జరగబోతున్నాయి. సో దీంట్లో మనకి ఈమె పాకిస్తాన్ పీపుల్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయబోతున్నారు. బీహార్లో గంగా రివర్ పైన ఒక బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. దాదాపుగా 3000 crores వరకు ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జ్ ని మనకి నిర్మించనున్నారు. దీనివల్ల బీహార్లో నార్త్ టు సౌత్ కనెక్టివిటీ యొక్క డిస్టెన్స్ అనేది తగ్గుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సంతోష్ జా గారు నెక్స్ట్ మనకి శ్రీలంకకి సంబంధించి న్యూ ఎన్ఓఏగా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దీంతో పాటుగా 5 MCQs ని డిస్కస్ చేసాం. ఈ 5 MCQs లో ఒకే ఒకటి శ్రీలంక ప్రెసిడెంట్ అనేది స్టాటిక్ జీకే అయిపోతుంది. మిగిలిన 4 క్వశ్చన్స్ కూడా MCQs కరెంట్ అఫైర్సే. అవి రీసెంట్ గా డిసెంబర్ మంత్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ కనే చెప్పొచ్చు. సో వాటిని డిస్కస్ చేసాం. సో టోటల్ గా ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్, MCQs అండ్ స్టాటిక్ జీకేగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.